నమస్కారం అండి. మనం ఆరా, ఎనర్జీ అండ్ వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు మనము ఒక కథ మనకు తెలుసున్నది. ఎన్ని సంవత్సరాల నుంచో, ఎన్ని పురాణాల్లోంచి మనం ఈ విషయాలు వింటున్నాము. అమ్మవారు బాడీ పార్ట్స్, సతీ అమ్మవారు బాడీ పార్ట్స్ మన దేశంలో 51 చోట్ల పడి ఉన్నాయి అని. ఆ పార్ట్స్ గురించి ఏం సిగ్నిఫై చేస్తుందో, అసలు ఈ కథలు ఎందుకు చెప్పారో అన్న విషయం చూద్దాం ఈరోజు. సో ఈ 51 బాడీ పార్ట్స్ ఉన్నాయి చూసారా, ఇవి డిఫరెంట్ ఏరియాస్లో శక్తిపీఠం రూపంలో ఉన్నవి. సో అసలు బేసికలీ ఏమి చెప్తున్నారు అంటే, దీని ద్వారా అమ్మవారు శివుడు ఎప్పుడైతే తన గురించి తెలుసుకుందాం అనుకున్నాడో అప్పుడు శక్తి వచ్చింది ఆయనలోంచి. శక్తి డైనమిక్ క్రియేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో దేని రూపంలో స్టార్ట్ చేశారు, అది మనకి కథ రూపంలో ఏం చెప్తారంటే, ఫస్ట్ నాదం వచ్చింది, నాదం నుంచి క్రియేషన్ స్టార్ట్ అయింది, సౌండ్ వైబ్రేషన్ నుంచి అంటారు. స్పందన. సో బేసికలీ ఈ 51 శక్తిపీఠాలు ఉన్నాయి చూసారా, అది అమ్మవారు శరీరము. అంటే ఆ డివైన్ కాన్షియస్నెస్ 51 చోటల 51 స్పందనలై అక్కడ ఈ దేశం చుట్టూరు పడింది. అప్పుడు పడినప్పుడు ఈ 51 స్పందనలు ఉన్నాయి చూసారా, వీటిని మాత్రికాస్ అన్నారు. ఈ స్పందన ఒక బీజం అండి. ఆ బీజం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హోల్ క్రియేషను, మన బాడీ క్రియేషను ఒక స్పందనలోంచి వచ్చింది కాబట్టి ఆ సౌండ్ వైబ్రేషను అక్కడ కాన్సన్ట్రేటెడ్ ఉంది. ఏ శక్తిపీఠంలో ఏ బాడీ పార్ట్ ఉందో అక్కడ ఆ సౌండ్ నాదము మాత్రికా రూపంలో బీజం అక్కడ ఉంది. అది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం చక్రాస్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ చక్రాస్లో ఈ 51 వైబ్రేషన్స్ మనలోనే ఉన్నాయి. సో ఈ వైబ్రేషన్స్ ఎస్పెషల్లీ కింద మూలాధారాలో 4 పెటల్స్ అన్నారు. 4 పెటల్స్ అంటే 4 వైబ్రేషన్స్, 4 స్పందన, 4 పువ్వ రేఖలు అన్నారు. అలాగే ఈ 4 స్వాదిష్టానాలో 6, తర్వాత మణిపుర చక్రంలో 10, తర్వాత హార్ట్ చక్రంలో 12 రేఖలు అంటే 12 స్పందనలు, ఆ తర్వాత థ్రోట్ చక్ర దగ్గరకు వచ్చి 16 స్పందనలు, ఆ తర్వాత ఆజ్ఞా చక్ర దగ్గరకు వచ్చి 2. టోటల్ అవుతాయి 50 వైబ్రేషన్స్ కాకుండా ఓంని కలుపుకొని 51 వైబ్రేషన్స్ మన బాడీలోనే ఉన్నవి. సో ఈ మాత్రికాస్ ఆర్ ఈ నాదం ఈ స్పందన మన బాడీలో చక్రాలో స్పందిస్తూ ఉన్నాయి. సో సంస్కృతం మాట్లాడినప్పుడు మనము ఈ దేశంలో మన చక్రాలు ఆటోమేటిక్గా అవి వైబ్రేషన్లో ఉండేవి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మూలాధార చక్రం ఉంది చూసారా, మూలాధార చక్రం 4 ధ్వనిలు అంటే వం, షం, షం, సం 4. అలాగే పైకొస్తే తర్వాత అట్లాగా. ఎప్పుడైతే విశుద్ధి దగ్గరికి వస్తామో 16 స్వరాలు ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడైతే సంస్కృతం మనం యూస్ చేస్తామో ఆ అనం, ఆ ఈ అనరు, ఆ మీద బిందు వస్తుంది. అం, ఆం, ఇం, ఈం అలాగా 16 స్వరాలు విశుద్ధి చక్రకి రేఖల్లాగా ఉంటాయండి. అలాగే ఓం మధ్యన హం అండ్ షం ఆజ్ఞా చక్రకి ఉంటుంది. సో ఈ వైబ్రేషన్స్ మన బాడీలో ప్రాపర్గా వైబ్రేట్ చేస్తే అప్పుడు మన డివైన్ కాన్షియస్నెస్ అంటే అమ్మవారు అవేకన్ అవుతారు.
జాగ్రత్త అవుతారు. సో, ఆ అవేర్‌నెస్ కోసము మనము ఏ చక్రాలో ప్రాబ్లమ్ ఉందో, ఆ బీజం చేస్తామో, లేకపోతే రిలేటెడ్ శక్తిపీఠంకెళ్ళి ఆ స్పందన అక్కడి నుంచి మనం తీసుకుంటాము. మనము గుడిలోకి వెళ్ళి అక్కడ కూర్చొని కొద్దిసేపు కూర్చుంటే ఆ స్పందన ఆటోమేటిక్‌లీ మనకి ఏదైతే కొరత ఉంటదో అది ఆటోమేటిక్‌లీ మన బాడీలో వచ్చేస్తది. ఎందుకంటే దాని ఆరా ఎక్కడైతే ఆ శక్తి పీఠంలో ఆ సౌండ్ వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో, మన ఆరా ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఉంటదో గ్రాడ్యుయల్లీ మనలో కూడా ఆ వైబ్రేషను వచ్చేస్తది. వచ్చి మన చక్ర బ్రహ్మాండంగా పనిచేస్తాం మొదలుపెడతది. ఆ చక్ర రిలేటెడ్ మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా అది చక్కగా నయమైపోతది. అందుకనే ఇది కథల రూపంలో చెప్పారు గానీ దీని మీనింగ్ యాక్చువల్లీ ఇది మాట. మనం సౌండ్ వైబ్రేషన్ తోటి క్రియేట్ అయ్యాము. ఆ ధ్వని, ఆ స్పందన మనలోనే ఉంది. మన స్పందన ఎప్పుడైతే ప్రాపర్‌గా నాదంలోకి కన్వర్ట్ అవుతదో, ఎప్పుడైతే ప్రాపర్‌గా వైబ్రేషన్ రిథమ్‌లో ఉంటదో, లయలో ఉంటదో, అప్పుడు మన హెల్త్, వెల్త్, వెల్‌నెస్ అన్నీ చాలా బాగుంటాయి.